కల్వపుడి అనే గ్రామంలో సీతారామయ్య, రాజారాం అనే అన్నదమ్ములు కలిసి జీవిస్తూ ఉంటారు. రాఘవయ్యకి 2 కొడుకులు, 1 కూతురు. రాజారాంకి 1 కొడుకు. అతని భార్య దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో చనిపోతుంది. రాజారాంని తన అన్నయ్య, వదిన ఆ బాధ నుండి బయటకొచ్చేలా చూసుకుంటారు. రాజారాం కొడుకు వాసుని తన వదిన తన సొంత కొడుకులతో సమానంగా చూసుకుంటుంది. ఒకరోజు వాసుకి జ్వరం వస్తుంది. "నువ్వింకా భోజనం చేయలేదనుకుంటా కదా తులసి, వెళ్ళి భోజనం చెయ్యి." "పెద్దమ్మా, నాకు జ్వరం తగ్గాలని ఉపవాసం ఉంది పెదనాన్నా." పక్కనే ఉన్న రాజారాం ఇది విని, "అవునా వదినా, కొన్ని రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది కదా, ఇలా ఉపవాసం చేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు వదినా?" "ఉపవాసం ఉంటే త్వరగా నయమవుతుందని నా నమ్మకం. అయినా దేవుడికి సంబంధించిన కార్యాల గురించి ఇలా అవహేళనగా మాట్లాడకూడదు మరిదిగారు" అని లోపలికి వెళ్తుంది తులసి. దిగులుగా ఏదో ఆలోచిస్తున్న రాజారాంతో సీతారామయ్య, "ఏంట్రా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" "ఏమీ లేదన్నయ్య, నా భార్య చనిపోయినప్పుడు వీడు కన్నతల్లి ప్రేమకి దూరమయ్యాడు. వీడు చాలా దురదృష్టవంతుడు అనుకున్నాను. కాని వదిన వీడిపై చూపిస్తున్న ప్రేమని చూస్తుంటే వీడి కన్నతల్లి కూడా వీడిని ఇంత ప్రేమగా చూసుకోలేదు అనిపిస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాన్రా, వాడి ముందు వాడికి కన్నతల్లి లేదు అని మాట్లాడొద్దని. మనమంతా ఉండగా వాడికా లోటు తెలిస్తే ఇక మనం ఉండేందుకురా?" కొన్ని రోజుల తర్వాత సీతారామయ్య కొడుకులు కార్తీక్, వంశీ ఆడుకుంటూ ఉండగా కార్తీక్ బాల్ కోసం రోడ్డు మీదకి పరిగెడతాడు. "రోడ్డు మీదకి వెళ్ళకు కార్తీక్." లారీ ఎదురుగా రావటం చూసిన రాజారాం పరిగెత్తుకుంటూ వెళ్లి కార్తీక్ని పక్కకి నెడతాడు. లారీ అతని ఢీకొడుతుంది. వైద్యుడు అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్తాడు. "నా కొడుకుని కాపాడ్డానికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా" అంటూ ఏడుస్తాడు సీతారామయ్య. "నువ్వు మేం మొయ్యలేనంత త్యాగం చేశావయ్యా." "మీరిద్దరూ నా కొడుకుని మీ సొంత కొడుకులా చూసుకుంటున్నారు. ఇక నేను చేసింది త్యాగం ఎలా అవుతుంది వదినా? నా కొడుకు గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. ఎన్ని రోజులు వాడిని తల్లి లేని లోటు తెలియకుండా వదిన చూసుకుంది. ఇక మీదట నువ్వు వాడికి తండ్రి లేని లోటును కూడా తీరుస్తావని నాకు తెలుసన్నయ్యా" అంటూ చనిపోతాడు. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, "ఇక నాన్న నేను చూడలేనా పెదనాన్నా?" "మీ నాన్న నీ పక్కనే ఉన్నాడు కదరా, ఇక నుండి నన్ను పెద్దనాన్న అని కాదురా, నాన్న అని పిలు." కొన్ని రోజుల తర్వాత సీతారామయ్య తన కొడుకులతో పాటు వాసుని కూడా టౌన్లోని స్కూల్లో చేర్పిస్తాడు. వాసు అక్కడ ఫస్ట్ క్లాస్ వస్తాడు. "నువ్విలాగే బాగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలి వాసు." చిన్న అకౌంటెంట్ ఉద్యోగం చేస్తున్న సీతారామయ్యకి ముగ్గురికి కాన్వెంట్ ఫీజు కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకరోజు సీతారామయ్య ఇంటికొచ్చిన తన బావమరితో, "చంద్రం, పిల్లల ఫీజుకి కొంచెం డబ్బు తక్కువైంది. నువ్వు కొంచెం సర్దుబాటు చేయగలవా?" "ఎంత కావాలి బావా?" "ముగ్గురికి కలిపి 12,000 కట్టాలి చంద్రం. నాకు 4,000 కావాలి." "నా దగ్గర కూడా ప్రస్తుతం అంత డబ్బు లేదు బావా. అయినా ముందు నీ దగ్గరున్న డబ్బుతో నీ 2 పిల్లల ఫీజు కట్టొచ్చు కదా బావా." "లేదు చంద్రం, ముగ్గురికి ఒక్కసారిగానే ఫీజు కడతాను." "అయినా నీ పిల్లల చదువు కోసం నువ్వు కష్టపడి ఫీజులు కట్టడంలో అర్థం ఉంది. నీ తమ్ముడి కొడుకును కూడా చదివించి ఇంత ఇబ్బంది పడ్డం ఎందుకు బావా? ముందు ఆ అనాథగాన్ని చదువు మానిపించే." "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కొడుకులు ఎంతో వాడు కూడా నాకంతే. నా తమ్ముడు నీ మేనల్లుణ్ణి కాపాడడం వల్లే వాడు తండ్రి లేనివాడయ్యాడు." "చిన్న పిల్లాడి గురించి అలాగేనరా మాట్లాడేది? నువ్వు వాడిని పరాయి వాళ్ళ చూడాలనుకుంటే ఇక నా ఇంటికి రాకో." "నేను చెప్పింది ఉన్నమాటే కదా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి" అని కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. "నీ తమ్ముడికి వయసు పెరిగింది తప్ప బుద్ధి మాత్రం కొంచెం కూడా పెరగలేదు." "మీరు వాడి మాటలు పట్టించుకోకండి." కిటికీ పక్కన ఉన్న వాసు సీత తమ్ముడి మాటలు వింటాడు. స్కూల్ ఫీజు కట్టడానికి సీతారామయ్య బాగా ఇబ్బంది పడుతున్నాడని వాసుకు అర్థమవుతుంది. వాసు తనలో తాను, "పెదనానికి భారం తగ్గించాలంటే నేను చదువు మానేయాలి. కానీ నేను చదువు మానేస్తాను అంటే పెదనాన్న ఒప్పుకోడు." చదువు మానేయటం ఎలా అని ఆలోచించి ఒక ఉపాయానికొస్తాడు. కొన్ని రోజుల తర్వాత జరిగిన పరీక్షల్లో వాసు కావాలనే ఫెయిల్ అవుతాడు. వాసు మార్కులు చూసిన సీతారామయ్యకి ఏమీ అర్థం కాక, "ఏంట్రా ఈ మార్కులు? ఇంతకు ముందు జరిగిన అన్ని పరీక్షల్లో
90 మార్కులకి పైగా తెచ్చుకున్నావు. ఇప్పుడు ఒక్క పరీక్షలోనూ పట్టుమని 10 మార్కులు కూడా రాలేదేంట్రా? వాసు ఏమీ మాట్లాడకుండా నించుంటాడు. వచ్చేసారి మంచి మార్కులు తెచ్చుకుంటాళ్ళండి. నువ్వు బయటికెళ్ళి కొంచెంసేపు ఆడుకోవాసు అని వాసుని బయటకు పంపించి తన భర్తతో, మార్కుల గురించి అంత రాద్ధాంతం చేస్తారేమిటండి? మార్కులు తక్కువ వచ్చాయని వాసు కూడా బాధపడుతున్నాడేమో. దాని గురించి మీరు వాడిని అడిగి ఇంకా బాధపడుతున్నారు. అవును సీత, నేనలా ఆలోచించలేదు. కొన్ని రోజుల తర్వాత జరిగిన పరీక్షల్లో వాసు మళ్లీ కావాలనే ఫెయిల్ అవుతాడు. వాసు, నువ్వు ముందులా ఎందుకు చదవలేకపోతున్నావురా? అమ్మా నాన్న గుర్తొస్తున్నారా? మేము నిన్ను బాగా చూసుకోవట్లేదా? అలాంటిదేమీ లేదు నాన్న. నేను ఎంత ప్రయత్నించినా చదువు మీద ఆసక్తి రావడం లేదు. అంతేనా? లేదంటే నేను ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాననే ఆలోచన మెదడులో పెట్టుకుని చదవలేకపోతున్నావా? ఆ మాట విని వాసు కొంచెం జాగ్రత్తగా, లేదు నాన్న, నా మనసులో ఆ ఆలోచన లేదు. ఇక నాకు చదువుకోవాలి అని లేదు నాన్న. చదువుకోకపోతే ఎలారా? నువ్వు బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి వస్తావని మేము అనుకుంటున్నాం. చదువులు నా మీద ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక నేను చదవలేనమ్మా. సీతారామయ్య, తులసమ్మ చాలా రోజుల పాటు వాసుకి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తారు. కాని వాసు మనసు మార్చలేకపోతారు. వాసుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనని చదువుకోమని ఒత్తిడి చేయరు. వాసు మెకానిక్ షెడ్లో పనిలో చేరతాడు. తన పరిస్థితి చూసి సీతారామయ్య చాలా బాధపడతాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత సీతారామయ్య ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి అతని భార్య, ఏంటండి అలా ఉన్నారు? ఏంలే సీత, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి కదా, ఒక్క 1000 రూపాయలు తక్కువైంది. సరిగ్గా అదే సమయానికి వాసు నవ్వుతూ వచ్చి, అమ్మా, ఈరోజు నాకు మొదటి జీతం 3000 ఇచ్చారమ్మా అని సీతకి తన జీతం డబ్బులు ఇవ్వబోతూ ఉండగా, నువ్వు చదువుకొని మంచి స్థాయికొస్తావనుకున్నాను. ఇలా మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఇంత ఆనందపడతావేంట్రా అని కోప్పడి అక్కడి వెళ్ళిపోతాడు. సీతారామయ్య వాసుతో కోపంగా మాట్లాడ్డం అదే మొదటిసారి. ఈ డబ్బులు ఇంటి ఖర్చులకి ఉపయోగపడతాయి అనుకున్నాను. అందుకే జీతం డబ్బులు వచ్చాయని ఆనందంగా చెప్పానమ్మా అంటూ డబ్బులు సీత చేతిలో పెడతాడు. వాసు బాధపడ్డాడు అని అర్థం చేసుకున్న సీత, మీ నాన్న ఏదో ఆందోళనలో ఉండి కోపంగా మాట్లాడారు. నువ్వేం బాధపడకరా. ఆ రాత్రి ఇంటికొచ్చిన సీతారామయ్య, వాసు భోజనం చేశాడా? వాడు మీరన్న మాటకి చాలా బాధపడ్డాడండి. భోజనం చేయకుండానే పడుకున్నాడు. సీతారామయ్య భోజనం ప్లేట్ తీసుకుని వాసు దగ్గరికి వెళ్తాడు. వాసు లేచి మంచం మీద కూర్చుంటాడు. ఎరా, ఇంకా నిద్రపట్టలేదా? తినకుండా పడుకుంటే ఎలా నిద్రపడుతుంది అని భోజనం తినిపిస్తాడు. నువ్వు చదవలేకపోయావని నీ విలువేమీ తగ్గదు. ఎవ్వరి విలువ వారికుంటుంది. ఇక నీ మీదెప్పుడు కోప్పడన్రా అని భోజనం తినిపించి బయటకొస్తాడు. సీత తన భర్తకు వాసు జీతం డబ్బులిస్తుంది. మనం ఈ డబ్బు ఇంటి ఖర్చులకు ఉపయోగించొద్దు సీత. నేను బ్యాంకులో మరొక అకౌంట్ తీసుకుని ప్రతి నెలా వాడి జీతం డబ్బులు అందులో జమ చేస్తాను. కొన్నేళ్ల తర్వాత ఆ డబ్బుతో వాడేదైనా వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా అయినా వాడు వృద్ధిలోకి వస్తాడేమో. మంచి ఆలోచనండి, అలాగే చేద్దాం. సీతారామయ్య మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి ఖాతా తెరిచి అందులో వాసు జీతం డబ్బు జమ చేస్తాడు. ఇలా కొన్నేళ్లు గడుస్తాయి. సీతారామయ్య వాసు జీతం డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రతి నెలా బ్యాంకులో జమ చేస్తూ ఉంటాడు. 4 సంవత్సరాలు గడుస్తాయి. సీతారామయ్య పెద్ద కొడుకు కార్తీక్కి ఇంజనీరింగ్ సీట్ రాకపోవటంతో ఉన్న కొంచెం పొలం కూడా అమ్మేస్తాడు. తన ఆఫీస్లోని స్నేహితుడు సీతారామయ్యతో, రాము, నువ్వు పొలం అమ్మేశావని విన్నాను, నిజమేనా? మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్ సీట్ కోసం అమ్మేశాను సుబ్రహ్మణ్యం. నువ్విప్పటికే నీ పిల్లల చదువుల కోసం నీ జీతానికి మించి, ఆర్థిక స్తోమతకు మించి ఖర్చు పెట్టావు. భవిష్యత్తుకి భరోసాగా ఉన్న కొంచెం పొలం కూడా అమ్మేస్తే రిటైర్మెంట్ తర్వాత ఎలా బ్రతుకుతావు? మా నాన్న నన్ను ఆయన శక్తి మేరకు చదివించారు. నేను ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మా నాన్నని బాగా చూసుకున్నాను. అలాగే నేను నా పిల్లల్ని వీలైనంతవరకు చదివిస్తున్నాను. నా పిల్లలు కూడా నా రిటైర్మెంట్ తర్వాత నన్ను నా భార్యను కూడా చూసుకుంటారు. ఆ రోజులు వేర్రా. అప్పుడు పిల్లలకు పెళ్ళయ్యాక కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండేది. ఇప్పటి తరం వాళ్ళు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టి తల్లిదండ్రులకి కొంచెం కొంచెంగా దూరం అవుతున్నారు.
నువ్వు నా మంచి కోసం జాగ్రత్త చెప్తున్నావని నాకు అర్థమైందిరా. కానీ నా పిల్లలలా మారిపోరు. మారిపోకపోతే మంచిదే, కానీ నువ్వు డబ్బు విషయంలో కొంచెం పొదుపు మొదలు పెడితే మంచిది. ఈ విధంగా సీతారామయ్యకు అతని స్నేహితుడు జాగ్రత్త చెప్తాడు. మరో 4 ఏళ్లు గడుస్తాయి. సీతారామయ్య కొడుకులిద్దరికీ చదువు పూర్తవుతుంది. వాసు మెకానిక్ షెడ్లో పనిచేయటంతో పాటు కారు, బస్సు డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాడు. ఒకరోజు సీతారామయ్య వాసుతో, వాసు, నువ్వింకా మెకానిక్ షెడ్లోనే పనిచేస్తే నీకు ఎదుగుదల ఉండదు. నువ్వు బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నావు కాబట్టి ఒక చిన్న బస్సు కొనుక్కొని ఆత్రేయపురం నుండి రాజమండ్రి వరకు నడిపితే చాలా బావుంటుంది. బస్ కొనాలంటే కనీసం 8 లక్షలైనా అవుతుంది నాన్న. మనం అంత ఖర్చు చేయలేం. నేను ఎన్ని రోజులు ఒక విషయం నీ దగ్గర దాచాన్రా. నాన్నది? నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఇస్తున్న జీతం డబ్బులు బ్యాంకులో జమ చేశాను. ఆ డబ్బిప్పుడు 6 లక్షలైంది. అంటే నేనిన్ని రోజులు ఇంట్లో ఇస్తున్న డబ్బు ఇంటి ఖర్చులకు ఉపయోగించలేదా? ఎన్ని రోజులు నువ్వు ఇల్లు నడిపేంత పెద్దవాడివైపోయావనుకుంటున్నావారా? నువ్వు పెద్దయ్యాక ఏదైనా వ్యాపారం చేసుకుంటావని ఆ డబ్బు ఇప్పటి వరకు నేను బయటకు తీయలేదు. వాసు తన మనసులో, నేను చిన్నతనంలో మీ గురించి ఆలోచించి చదువుకోవటం ఇష్టం లేదని అబద్ధం చెప్పాను. అలాగే మీరు కూడా నా భవిష్యత్తు గురించి ఆలోచించి నా జీతం డబ్బు ఖర్చు చేయకుండా ఒకేసారి ఇస్తున్నారా నాన్నా అని అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత సీతారామయ్య, వాసు కలిసి బ్యాంకు నుండి డబ్బు తీసుకొస్తారు. మనం బస్సు కొనడానికి రేపు పట్నానికి వెళ్దాంరా. అలాగే నాన్న. వాళ్ళు తర్వాత రోజు బస్సు కొనటానికి బయలుదేరుతూ ఉండగా సీతారామయ్య చిన్న కొడుకు వంశీ ఇంటికొస్తాడు. ఇంటికొస్తున్నానని కబురు పెట్టొచ్చు కదరా, బస్టాండ్కి వచ్చేవాణ్ణి. అతనేమీ మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకెళ్ళిపోతాడు. అతను బాధలో ఉన్నాడని అర్థం చేసుకుని సీతారామయ్య, వాసు కూడా లోపలికి వెళ్తారు. ఏంట్రా దిగులుగా ఉన్నావు? ఉద్యోగం రాలేదా? ఒక కంపెనీలో ఉద్యోగం ఇస్తా ఉంటున్నారు నాన్న. మరింకేమిట్రా? ఆ కంపెనీ మేనేజర్ 5 లక్షలు లంచం అడుగుతున్నాను నాన్న. 5 లక్షలా? ఇప్పటికే నేను ఉద్యోగ ప్రయత్నాలు చేసి చాలా అలసిపోయాను నాన్న. ఇంక నా వల్ల కాదు. ఆ డబ్బు ఏదోలాగా సర్దుబాటు చేయండి. లేదంటే నేను ఇన్ని సంవత్సరాలు చదివిన చదువంతా వృధా అయిపోతుంది అని బాధపడతాడు. వాసు ఏదో మాట్లాడబోతూ ఉండగా అతను ఏం చెప్పబోతున్నాడో అర్థం చేసుకున్న సీతారామయ్య వాసుని ఆపి వంశీతో, నువ్వు బాధపడకు వంశీ, నేనెక్కడో ఒకచోట అప్పు చేసి నీకు డబ్బిస్తాను. ఎంతకీ నువ్వేమైనా తిన్నావా? రా భోజనం చేద్దుగాని అని సీత వంశీని పక్కకు తీసుకుని వెళ్తుంది. వెంటనే వాసు సీతారామయ్యతో, అదేంటి నాన్నా, అన్నయ్యకి అప్పు చేసి డబ్బిస్తానంటున్నారు? మన దగ్గర 6 లక్షలున్నాయి కదా, ఇక అప్పు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ డబ్బు నువ్వు సంపాదించిందిరా. అది నీ వృద్ధి కోసమే ఖర్చు పెడతాను. ఏదోలాగా అప్పు చేసి నేను వాడికి కావాల్సిన డబ్బు ఇస్తానులే. ఇప్పటికే మనకి చాలా అప్పులున్నాయి. ఇంకా మనకి అప్పెవరిస్తానన్నా? ఆ సంగతి నేను చూసుకుంటాను వాసు. నీ దగ్గర డబ్బుందని వాడికి చెప్పకు. సీతారామయ్య అప్పు కోసం చాలామంది వద్దకు వెళ్తాడు. కాని ఎక్కడా అప్పు దొరకదు. దాంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక దిగులుగా కూర్చుంటాడు. వాసు తన దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది వినండన్నా, మన దగ్గరున్న డబ్బు అన్నయ్యకి ఇవ్వండి. లేదురా, ఈ విషయంలో మాత్రం నన్ను బలవంత పెట్టకు. వంశీ చదువుకున్నవాడు. వాడు కోరుకున్నట్లుగా పెద్ద ఉద్యోగం రాకపోయినా ఫ్యాన్ కింద కూర్చొని పనిచేసుకునే చిన్న ఉద్యోగమైనా వాడికి దొరుకుతుంది. కాని నీ పరిస్థితి అలా కాదు. నీ దగ్గర ఈ డబ్బు లేకపోతే జీవితాంతం నెల జీతానికి ఆ మెకానిక్ షెడ్లో పనిచేసుకోవాల్సిందే. ఆ డబ్బుతో నువ్వు సొంతంగా వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి రావచ్చు. ఇక ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకు. సీతారామయ్య లేచి వెళ్తూ ఆగి, ఎందుకైనా మంచిది, నీ దగ్గరున్న డబ్బు నాకివ్వు. నాకు తెలియకుండా నువ్వు వాడికి డబ్బిచ్చినా ఇచ్చేస్తావు. వాసు సీతారామయ్యకి ఎదురు చెప్పలేక డబ్బు తీసుకొచ్చి సీతారామయ్యకి ఇచ్చేస్తాడు. అతను డబ్బుని తన గదిలోని బీరువాలో పెట్టి తాళం వేస్తాడు. ఆ రోజు రాత్రి వాసు తన అన్నయ్యతో, అన్నయ్య, బాగా ఆలస్యమైంది, ఇంకా నిద్రపోలేదా? నా బ్రతుక్కి అదొకటే తక్కువ. నీలా నేను కూడా చిన్నప్పుడే చదువు మానేయాల్సిందిరా. ఇన్ని సంవత్సరాలు చదువుకొని ఉద్యోగం తెచ్చుకోకపోతే సమాజంలో ఎలాంటి విలువ ఉండదు అని బాధపడతాడు. నువ్వేమీ బాధపడకన్నయ్యా, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నారా? నాన్నే డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు, ఇక నువ్వేం చేయగలవు?
వాసు ఏమీ మాట్లాడకుండా ఆ గదిలో నుండి బయటకు వెళ్తాడు. ఉద్యోగం రాకపోయేసరికి చదువు సంధ్య లేని వీడు కూడా నాతో వేళాకోళం ఆడుతున్నాడు. వాసువు నిద్రపోతున్న సీతారామయ్య సీతకి తెలియకుండా నెమ్మదిగా వాళ్ల గదిలోకి వెళ్తాడు. దొంగచాటుగా బీరువా తాళం తీసుకుని బీరువాలో ఉన్న డబ్బు బ్యాగ్తో బయటకొస్తాడు. వంశీ రూమ్కి వెళ్ళి, అన్నయ్య, ఈ బ్యాగ్లో 5 లక్షలున్నాయి, తీసుకో అన్నయ్య. ఆ మాటలకు వంశీ చాలా కోపంగా, ఏంట్రా, ఉద్యోగం రాకపోయేసరికి నీక్కూడా నేను లోకువైపోయానా? నేనింత బాధపడుతుంటే నన్ను ఎగతాళి చేస్తావా? అదేమీ లేదన్నయ్య, ఇందులో నిజంగానే 5 లక్షలున్నాయి, చూడు అని డబ్బు తీసి చూపిస్తాడు. వంశీ తను చూసింది నమ్మలేక, నీకు ఇంత డబ్బెక్కడిదిరా? వాసు జరిగిందంతా చెప్తాడు. అలా నాన్న ఇన్ని సంవత్సరాలు బ్యాంకులో జమ చేసిన డబ్బు ఇప్పుడు నీ ఉద్యోగానికి ఉపయోగపడుతుందన్నయ్యా. అయినా ఈ డబ్బు నేను తీసుకోవడానికి నాన్న ఒప్పుకోరు. అందుకే నాన్నకి చెప్పకుండా నేనిప్పుడే ఈ డబ్బు తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోవాలి. అలా చేస్తే నాన్న చాలా బాధపడతారన్నయ్యా. ఇప్పుడు అదంతా ఆలోచించే సమయం లేదు. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాసు అతనికి నచ్చచెప్పటానికి ఎంత ప్రయత్నించినా వంశీ వినడు. దానితో వాసు అతన్ని బస్టాండ్లో దించి హైదరాబాద్ బస్ ఎక్కిస్తాడు. ఈలోపు సీతకి మెలకు వచ్చి హాల్లో లైట్ వెలుగుతూ ఉండటం చూస్తుంది. వంశీ, వాసు ఇంట్లో లేరని తెలుసుకొని, ఏవండి, పిల్లలిద్దరూ ఇంట్లో లేరు. ఇంత రాత్రివేళ వాళ్ళెక్కడికెళ్తారు సీత? నువ్వు సరిగ్గా చూశావా? సీతారామయ్యకి అనుమానం వచ్చి బీరువా తెరిచి చూస్తాడు. డబ్బు లేకపోవటంతో ఏం జరిగిందో అతనికి అర్థమవుతుంది. వాసు తిరిగి ఇంటికొచ్చేసరికి సీతారామయ్య హాల్లో కోపంగా కూర్చుని ఉంటాడు. సీతారామయ్య వాసుతో, మీ అన్నయ్యని జాగ్రత్తగా హైదరాబాదు బస్ ఎక్కించొచ్చావా? వాసు మౌనంగా తలదించుకుని ఉంటాడు. నువ్వింకా చిన్నపిల్లాడివి అనుకున్నాను, కాని నా మాటకి ఎదురు వెళ్లేంత పెద్దవాడివయ్యావని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయాను. అది కాదు నాన్నా, నువ్వు డబ్బిస్తే వాడు స్వార్థంతో తీసుకొని కనీసం నాక్కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాడు ఉద్యోగం తెచ్చుకుని ఏసీ రూంలో సుఖంగా బ్రతుకుతాడు. కాని నీ పరిస్థితేంటి? నువ్వు జీవితాంతం ఆ మెకానిక్ షెడ్డులో కష్టపడుతూ బ్రతకాలనుకుంటున్నావా? నాకు చిన్నప్పటినుంచి కష్టపడ్డం అలవాటైపోయింది. నేనా షెడ్లో పనిచేసుకుంటూ బ్రతికేగలనన్నా. కాని అన్నయ్య అలా కాదు. తను పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. అది జరక్కపోతే తను సంతోషంగా ఉండలేను నాన్నా. అందుకే నేనీ పని చేయాల్సొచ్చింది. నువ్వు చాలా గొప్ప తమ్ముడివిరా. నీ అన్నయ్య బాగుండాలని నీ డబ్బు వాడికిచ్చేశావు. నేను కూడా నా 3 కొడుకులు బావుండాలని కోరుకుంటాను గదరా. వాడికి డబ్బు ఇచ్చి నువ్వు తమ్ముడిగా గెలిచుండొచ్చు. కాని నా 3 కొడుకులు మంచి స్థాయిలో ఉండాలనుకుంటున్న నన్ను ఒక తండ్రిగా ఓడించావు. నీ కన్న తండ్రి నా పెద్ద కొడుక్కి బ్రతుకునిచ్చి వాడు చనిపోయాడు. నువ్వు త్యాగం చేసి నా 2వ కొడుక్కి జీవితం ఇచ్చావు. మీ తండ్రి కొడుకులు చేసిన త్యాగాలు నాకు మోయలేనంత బరువుగా ఉన్నాయిరా అంటూ ఏడుస్తాడు. సీతారామయ్య లోపలికి వెళ్ళిన తర్వాత వాసు సీతతో, నేను చేసిన పనికి నాన్నింత బాధపడతారనుకోలేదమ్మా. నాన్న నీతో ఎప్పుడు కోపంగా మాట్లాడినా నేనాపేదాన్ని. కాని ఈరోజు నాకు మీ నాన్నని ఆపాలనిపించలేదురా. ఎందుకంటే ఈసారి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నీ పేరు మీద డబ్బు జమ అవుతున్న కొద్దీ మీ నాన్నగారు నీ భవిష్యత్తుకి ఒక భరోసా ఉందని ఆనందపడేవాళ్ళు. ఈ విషయంలో నువ్వు మీ నాన్నగారి మాటని గౌరవించాల్సింది వాసు. అలా ఆ రాత్రి 3 నిద్రపోకుండా గడుపుతారు. తర్వాతి రోజు వంశీ వాసు ఇచ్చిన డబ్బుని కంపెనీ మేనేజర్కిచ్చి ఉద్యోగం తెచ్చుకుంటాడు. తన తండ్రికి భయపడి చాలా రోజులు ఇంటికి ఫోన్ కూడా చేయడు. ఒకరోజు ఫోన్ చేయగా సీతారామయ్య అతన్ని గట్టిగా మందలిస్తాడు. ఇలా 6 నెలలు గడుస్తాయి. సీతారామయ్య పదవీ విరమణ పొందుతాడు. మోహన్ మునుపటిలానే అదే మెకానిక్ షెడ్లో పనిచేస్తాడు. సీతారామయ్య 2 కొడుకులు ఉద్యోగం చేసి జీతంలో కొంత డబ్బు ఇంటికి పంపించటంతో వారి జీవితం సజావుగా సాగుతుంది. అలాగే సీతారామయ్య కూతురు శ్వేతకి ఎంసెట్లో మంచి ర్యాంక్ రావటంతో ఇంజనీరింగ్ చెయ్యాలని అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత కార్తీక్, వంశీ ఇంటికొచ్చినప్పుడు ఈ విషయం సీత వారికి తెలియచేస్తుంది. వాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటారు. మన చెల్లి మనలా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన అవసరమేంటి? ఎప్పటికైనా తను పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లాల్సిందే కదా. అవును, ఈ మాత్రం దానికి మనం లోన్లు తీసుకొని అది తీర్చడానికి సగం సగం జీతాలతో ఇబ్బంది పడ్డం వృధా.
కానీ నాన్నతో మనం ఈ కారణం చెప్పొద్దు. మరేం చేద్దాం? కార్తీక్ వంశీ కలిసి సీతారామయ్య దగ్గరికి వెళ్తారు. కార్తీక్ సీతారామయ్యతో, ఇప్పుడు లోన్ తీసుకొని చదివిస్తే భవిష్యత్తులో తన పెళ్లికి డబ్బు సమకూర్చటం కష్టమవుతుంది నాన్న. పైగా మన ఇల్లు కూడా తాకట్లో ఉంది. శ్వేతని డిగ్రీ చదివిస్తే ఖర్చు తక్కువ అవుతుంది. ఆ లోన్ ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత శ్వేత పెళ్లి కోసం తీసుకుంటే బావుంటుంది నాన్న. ఒకసారి మీరే ఆలోచించండి. సీతారామయ్య కొంచెంసేపు ఆలోచించి తన కూతురు దగ్గరికి వెళ్ళి, నేను రిటైర్ అయ్యాను. నీ అన్నయ్యలకి నీ చదువుతో పాటు పెళ్లికి కూడా డబ్బు ఖర్చు చేయటం కష్టం అవుతుంది. అందుకని నువ్వు ఇంజనీరింగ్ కాకుండా ఏదైనా డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతావా అమ్మా? దానికి శ్వేత నిరాశపడినా తన తండ్రిని బాధ పెట్టకూడదు అని, సరేనా, నేను డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతాను. ఒక మధ్యతరగతి తండ్రికి కూతురి చదువు కంటే కూతురి పెళ్ళే ముఖ్యమమ్మా అని బాధగా అంటాడు సీతారామయ్య. కార్తీక్ వంశీ సిటీలో ఉద్యోగాలు చేయటం వల్ల వారికి మంచి సంబంధాలు వస్తాయి. సీతారామయ్య పెళ్లిళ్ల పేరేతో, నా కూతురి పెళ్లి చేసిన తర్వాత కొడుకుల పెళ్లి చెయ్యాలనుకుంటున్నానండి. మీ అమ్మాయి ఇంకా చిన్నపిల్లే కదండి. తన పెళ్ళయ్యేంతవరకు ఆగితే మీ అబ్బాయిలకొచ్చిన మంచి సంబంధాలు పోతాయి. సీతారామయ్యకి పెళ్లిళ్ల పేరే చెప్పింది సమంజసంగా అనిపించి సరే అంటాడు. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ వంశీ ఇద్దరికీ పెళ్లి చేసి పట్నానికి పంపిస్తారు. 2 నెలల తర్వాత పెళ్లిళ్ల పేరయ్య మళ్ళీ వచ్చి, మీ అబ్బాయి వాసుకి సంబంధం తీసుకొచ్చానండి. అమ్మాయి 10వ తరగతి వరకు చదువుకుంది. ఇక ఇరు కుటుంబాల వారు సరే అనుకోవటంతో పెళ్లికి ముహూర్తం పెడతారు. సిటీలో ఉంటున్న కార్తీక్ వంశీకి ఈ విషయాన్ని తెలియచేస్తారు. వాసు పెళ్లికి ఇంకా 4 రోజులే ఉంది. ఈరోజు ఉదయమే నాన్న నాకు ఫోన్ చేసి బయలుదేరమన్నారు. నాకు కూడా అదే చెప్పారు. నాకైతే పెళ్లికి వెళ్ళాలని లేదురా. సిటీకి అలవాటు పడిన తర్వాత మనూర్లో 2 రోజులు కూడా ఉండాలనిపించడం లేదు. దాంతోపాటు వాసు మరీ పేదింటమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు వెళ్తే ఆ కుటుంబం వాళ్లతో కూడా కలవాలి. మెకానిక్ షెడ్లో పనిచేసేవాడికి పేదింటి సంబంధం కాకపోతే మనలాగా మంచి సంబంధాలు ఎలా వస్తారా? నాకు కూడా పెళ్లికి వెళ్ళాలని లేదు. నాన్నకి మనం ఎంత ప్రయత్నించినా సెలవు దొరకలేదు అని అబద్ధం చెప్దాం. వాసు చేసిన త్యాగం వల్ల తనకు ఉద్యోగం వచ్చిందని మర్చిపోయిన వంశీ కూడా ఇలా అతని గురించి లోకుగా మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ అనుకున్నట్లుగానే సెలవు దొరకలేదు అని అబద్ధం చెప్పి పెళ్లికి వెళ్ళలేదు. ఈ విషయం తెలుసుకొని వాసుకి చాలా బాధ కలిగినా తను బాధపడితే సీతారామయ్య సీత ఇంకా బాధపడతారని, అయినా అన్నేళ్ళిద్దరూ చేసేదేమైనా చిన్న ఉద్యోగాలా? అంత తేలిగ్గా సెలవు దొరకటానికి సంక్రాంతికి ఎలాగో వస్తారు కదా, అప్పుడు వాణిని చూస్తారులే నాన్న. ఇలా తను బాధపడినట్లు నటిస్తాడు. పెళ్లైన కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి వాసు అమ్మానాన్నలతో బాగా కలిసిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఓ రోజు సీత తన భర్తతో, ఏవండి, ఇంటి ఖర్చులకి డబ్బులు అయిపోతున్నాయండి. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నా నెలాఖరుకి ఇబ్బందిగానే ఉంటుంది. కార్తీక్ వంశీ పంపించే డబ్బులు మన అప్పులకి వడ్డీ కట్టడానికే సరిపోతుంది. వాసు ఇచ్చే 7,000తోనే ఇల్లు నడుస్తుంది. అవును సీత, వచ్చే నెల నుండి పిల్లల్ని ఇంకొంచెం ఎక్కువ డబ్బు పంపించమని అడుగుదాం. కొన్ని రోజుల తర్వాత కొడుకులిద్దరూ మనీ ఆర్డర్ పంపిస్తారు. ఇద్దరూ కలిపి 10,000 రూపాయలు మాత్రమే పంపిస్తారు. దాంతో సీతారామయ్య కార్తీక్కి ఫోన్ చేసి, కార్తీక్, ఈ నెల డబ్బులు తక్కువ పంపించావేంట్రా? మీ కోడలు ఫ్లాట్లో ఉండటానికి ఇబ్బందిగా ఉందంటే కొత్తిల్లు అద్దెకు తీసుకున్నానన్నా. రెంట్తో పాటు ఇతర ఖర్చులు కూడా పెరిగాయి. అందుకే ఈ నెల తక్కువ పంపించాను. ఇక ప్రతి నెల 5,000 మాత్రమే పంపించగలనన్నా. ప్రతి నెల మీరిద్దరూ పంపించే డబ్బులు సరిపోవట్లేదని నిన్నే నేను మీ అమ్మ మాట్లాడుకున్నాం. ఈ నెల నుండి ఇంకో 10,000 ఎక్కువ పంపించమని అడగాలనుకుంటున్నా. అలాంటిది నువ్వు ముందు పంపించే దానిలో సగమే పంపిస్తే మనకున్న అప్పు మీద వడ్డీ కూడా కట్టలేనురా. సిటీలో ఖర్చుల గురించి మీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మాకు జీతం పెరిగాక అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తాం. అప్పటి వరకు నేనైతే ఇంతకు మించి పంపించలేను. అది కాదురా కార్తీక్, ఆఫీస్కి టైం అవుతుంది నాన్న అని కటువుగా ఫోన్ కట్ చేస్తాడు. కార్తీక్తో అతని భార్య, ఏంటి కార్తీక్, మనం పంపించిన డబ్బు మీ నాన్నకి సరిపోవట్లేదా? అవుననుపమా, కానీ నేను మాత్రం ఇంతకు మించి పంపించలేను అని ఖరాఖండిగా చెప్పేశాను.
మంచి పని చేసావు. కొంచెం కొంచెంగా ఖర్చులు తగ్గించుకోవడానికి వాళ్ళు అలవాటు పడతారు. వాళ్ళు అడిగినంత పంపించాలంటే మనం మన సరదాలు చంపుకోవాలి. సీతారామయ్య తన రెండవ కొడుకు వంశీకి ఫోన్ చేస్తాడు. అతను కూడా ఇంతకు మించి డబ్బు పంపించలేను అంటాడు. సీతారామయ్య పక్కనే ఉన్న అతని భార్యతో, వీళ్ళిద్దరూ కలిసి పంపించేది 10,000, వడ్డీ కూడా సరిపోదు. వాసు ఇచ్చే 7,000తో మనం ఇల్లెలా నడపాలి సీత? మీరు ఆందోళన పడకండి, మనం కొంచెం ఖర్చులు తగ్గించుకుందాం. వాసు పెళ్లికి వాళ్ళిద్దరూ రాకపోవటం, ఇంటికి డబ్బులు తక్కువగా పంపించటం చూసి వాళ్లలో మార్పు మొదలైందని సీతారామయ్యకి అర్థమవుతుంది. కొన్నేళ్ల క్రితం తన స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఆ రోజులు వేర్రా, అప్పుడు పిల్లలకు పెళ్ళయ్యాక కూడా తల్లిదండ్రుల మీద ప్రేముండేది. ఇప్పటి తరం వాళ్లు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టి తల్లిదండ్రులకి కొంచెం కొంచెంగా దూరం అవుతున్నారు. కొన్ని రోజులు గడుస్తాయి. కార్తీక్ వంశీలకు జీతం పెరుగుతుంది. కానీ ఈ విషయం వాళ్ల తల్లిదండ్రులకి తెలిస్తే ప్రతి నెల ఎక్కువ డబ్బు పంపించమంటారని ఆ విషయం వారి దగ్గర దాచిపెడతారు. పండక్కి కార్తీక్, వంశీ వాళ్ల భార్యలతో కలిసి ఇంటికొస్తారు. ఓ రోజు సీతారామయ్య అతని భార్య కలిసి గుడికెళ్ళినప్పుడు కార్తీక్ స్నేహితులు ఇంటికొస్తారు. వాసు భార్య వారికి టీ ఇస్తుంది. అదే సమయానికి వాసు మురికిపట్టిన బట్టలతో షెడ్ నుంచి ఇంటికొస్తాడు. ఇంత ఆలస్యంగా వచ్చారేంటండి? స్నానం చేసిరండి, భోజనం పెడతాను అని వాణి వంటగదిలోకి వెళ్తుంది. వాసు స్నానం చేయటానికి ఇంటి వెనక్కి వెళ్తూ ఉండగా, కార్తీక్, వీళ్ళిద్దరూ మీ బంధువులా? వాసు తన తమ్ముడు అని చెప్తే లోకుగా ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలో అతని భార్య, వాళ్ళు మా బంధువులేంటి? వాడు మా ఇంటి పాలేరు, ఆ అమ్మాయి అతని భార్య. ఈ మాటలు వంటగదిలో ఉన్న వాణితో పాటు కిటికీ ప్రక్కన ఉన్న వాసు కూడా వింటారు. తన అన్నయ్య మాటలకు వాసు చాలా బాధపడి కంటతడి పెట్టుకుంటాడు. వాణి వెళ్లేసరికి వాసు కంటతడి పెట్టడం చూసి, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? వాసు ఏమీ మాట్లాడలేదు. మీ అన్నయ్య మాటలు విన్నారా? బాధపడకండి అని ఓదారుస్తుంది వాణి. అమ్మా నాన్నలకి అన్నయ్య ఇలా అన్నాడని చెప్పకు వాణి, వాళ్ళకి తెలిస్తే చాలా గొడవ అవుతుంది. సరేనండి, మీరు స్నానం చేసి లోపలికి రండి, ఆలస్యమైంది కదా, భోజనం పెడతాను. అన్నయ్య స్నేహితులు వెళ్లే వరకు నేనిక్కడే ఉంటాను. లోపలికి వస్తే అలవాట్లో తనని నేను అన్నయ్య అని పిలుస్తాను. వాళ్ళకి నేను తన తమ్ముణ్ణని తెలిస్తే అన్నయ్యకి అవమానంగా ఉంటుందేమో. ఆ మాటతో వాసు ఎంత బాధపడ్డాడో అతని భార్యకి అర్థమవుతుంది. మరోవైపు సీతారామయ్య, సీత దేవుడి దర్శనం చేసుకుని గుడి నుండి ఇంటికి బయలుదేరుతూ ఉండగా వాళ్ల పిల్లలు పనిచేస్తున్న ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తున్న వరుణ్ వాళ్ళిద్దరినీ చూసి, దర్శనం బాగా జరిగిందా అండి? బాగా జరిగింది బాబు. పండక్కి ఇంటికొచ్చావా? అవునండి. పట్నంలో అద్దింట్లో ఉంటున్నావా బాబు? లేదండి, నా జీతం 20,000 మాత్రమే. హైదరాబాదులో అద్దిల్లంటే చాలా ఖర్చవుతుంది, అందుకని వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఉంటున్నానండి. ఉద్యోగంలో చేరినప్పుడు మా పిల్లలిద్దరికీ కూడా 20,000 వచ్చేది. 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే వాళ్ళకిప్పుడు చెరో 50,000 జీతం వస్తుంది. అదేంటండి, మీ పిల్లల జీతం ఇప్పుడు 80,000 కదా? ఏమంటున్నావు బాబు? అవునండి, వాళ్ళకి జీతం పెరిగి 6 నెలలు అవుతుంది. కొడుకులిద్దరూ వాళ్లకు అబద్ధం చెప్తున్నారని తెలుసుకొని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. వరుణ్ విషయం అర్థం చేసుకుని, మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అని వెళ్ళిపోతాడు. సీతారామయ్య, సీత ఇంటికి చేరుకుంటారు. సీతారామయ్య తన కొడుకులతో, మీకు జీతం ఎంతొస్తుందిరా? మీకు తెలిసిందే కదన్నా, ఒక్కొక్కరికి 50,000. మీకు ఇప్పటికే జీతం పెరగాలి గదా? దానికి కార్తీక్ నిజం దాచిపెట్టడానికి ప్రయత్నిస్తూ మొహం పక్కకి తిప్పుకొని, ఇప్పుడు కాకపోతే 1 ఏడాది తర్వాతో 2 ఏళ్ల తర్వాతో పెరుగుతుందిలేనన్నా. మీ ఆఫీసులో పనిచేస్తున్న మన ఊరి కుర్రాడు వరుణ్ మాకు గుళ్ళో కనిపించాడు. ఆ మాట విని ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. వాళ్ళ నాన్నకి నిజం తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది. మీ జీతం 80,000 నాకు తెలిసిందిరా. నా కొడుకుల జీతం ఎంతో పరాయివాడు చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇక నిజం దాచి ఉపయోగం లేదనుకుని, అబద్ధం చెప్పక ఏం చేయమంటావు నాన్నా? సంపాదిస్తున్నాం కదా అని నువ్వు అడిగినంత డబ్బు మమ్మల్ని పంపించమంటే ఎలా? అయినా నువ్వప్పులు చేసి మమ్మల్ని అప్పులు తీర్చమంటే ఎలా కుదురుతుంది? నేనప్పులు చేసింది మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ
సుఖంగా ఉంటారనే గదరా. మమ్మల్ని డబ్బులని అడుగుతూ మాకోసం చదివించానంటావేంటి నాన్నా? మీరు సంపాదించిందంతా నాకివ్వమని అడగట్లేదురా, నా అప్పులు తీర్చమని అడుగుతున్నాను. మీ చెల్లికి పెళ్లి చేయమని వేడుకుంటున్నాను అని చేతులు జోడించి కొడుకులిద్దరికీ దండం పెడతాడు. మాకు పెళ్లిళ్ళయ్యే, దాంతోపాటు ఖర్చులు పెరిగాయి. మాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల చదువుల కోసం ఇంకా ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు మేం చెల్లి పెళ్లి కోసం లోన్ తీసుకుంటే మాకు సగం శాలరీ మాత్రమే వస్తుంది. అయినా నువ్వు చెల్లి పెళ్లి కోసం నువ్వు ముందు నుండి డబ్బు ఆదా చేయకుండా ఆ భారం అంతా ఇప్పుడు మా మీద వేస్తే ఎలా? మిమ్మల్ని వీధి బడిలో చదివించుంటే నా జీతంలో కొంత డబ్బు ఆదా చేసుండేవానిరా. జీతం డబ్బంతా కొడుకుల చదువు మీద ఖర్చు పెట్టొద్దని చాలామంది నన్ను హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా మీ చదువులకే నా జీతం డబ్బులు ఖర్చు చేశాను. అది సరిపోకపోవడంతో అప్పులు చేస్తూ వచ్చాను. పెద్దయ్యాక పిల్లలు నువ్వనుకునేలా ఉండరు అని నా స్నేహితుడు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తుంటే నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు, నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని వాడితో వాదించేవాణ్ణి. కాని నేను తప్పు అని మీరు నిరూపించారా? ఇంకా పుట్టని మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు గాని చిన్నప్పటి నుండి మీతో పెరిగిన మీ చెల్లి గురించి ఆలోచించట్లేదు గదా. మీరు నిజంగా మీ చెల్లి పెళ్లి చెయ్యాలి అనుకుంటే ఇన్ని వంకలు చెప్పరు. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? నీ చేతకానితనంతో చెల్లి పెళ్లి చేయలేకపోతూ మాది తప్పనట్లు మాట్లాడుతున్నావు. కార్తీక్, ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? మీరాగండి. ఏమన్నావురా? అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది నాన్నా. నువ్వొక చేతకాని తండ్రివి, అందుకే నీ కూతురి పెళ్లి చేయమని మమ్మల్ని ఇలా అడుక్కుంటున్నావు. అన్నయ్య, నాన్నతో ఇలాగేనా మాట్లాడేది? ఆయన నీకు నాన్న కాదు, మా ఇద్దరికి మాత్రమే నాన్న అని మర్చిపోయావా? అయినా మెకానిక్ పని చేసుకునేవాడివి, నేనెలా మాట్లాడాలో నువ్వు చెప్పక్కర్లేదు. ఆ మెకానిక్కు నీ మీద దయతలిచి డబ్బిస్తేనే నీకుద్యోగం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏసీ గదిలో కూర్చొని సుఖంగా ఉద్యోగం చేస్తున్నావు. మీ అన్నయ్యని కాపాడ్డానికి నా తమ్ముడు చచ్చిపోయాడ్రా. మీ ఇద్దరి బ్రతుకులు ఆ తండ్రి కొడుకులు పెట్టిన భిక్షరా. అయితే మేమిద్దరం ఇక్కడ ఉండటం ఎందుకు? వాణ్ణే మీ కొడుకు అనుకోండి. ఆ మాటతో కార్తీక్ వంశీ కోపంగా వారి భార్యలతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంచెంసేపటి తర్వాత, వాళ్ళిద్దరు నిన్నెలా అన్నారని బాధపడకరా. లేదమ్మా, అన్నయ్యలిద్దరూ మీరు నా తల్లిదండ్రులు కాదు అన్నారని నా తల్లిదండ్రులు కాకుండా పోతారా? మీరే నాకమ్మా నాన్న. వాళ్ళెలా మారిపోతారనుకోలేదు. కూతురు పెళ్లి కోసం డబ్బు ఆదా చేయకుండా తప్పు చేశాడు మీ నాన్న. చాలా బాధపడుతున్నారు. తప్పు చేసింది నాన్న కాదమ్మా, నేను. చిన్నతనంలో నాన్న మమ్మల్ని చదివించటానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, నాకు చదువు మీద ఆసక్తి ఉన్నా కావాలని పరీక్షల్లో ఫెయిలై చదువు మానేశాను. నేను చదువుకొని అన్నయ్యలాగా మంచి స్థితిలో ఉండుంటే చెల్లి పెళ్లి నేనే చేసుండేవాన్నమ్మా. నాన్న కూడా ఇప్పుడింత బాధపడాల్సి వచ్చేది కాదు అంటూ వాసు ఏడుస్తాడు. లోపల్నుండి బయటకొస్తున్న సీతారామయ్య ఆ మాటలు విని, నువ్వు చిన్నతనంలోనే నా గురించి అంత ఆలోచించావా? వాళ్ళిద్దరూ నన్నొదిలేసినా పర్వాలేదురా, నువ్వు నా పక్కనున్నావు, నాకదే చాలు అని కళ్ళు తుడుస్తాడు. నేను కింద స్థాయి నుండే పైకొచ్చాను. నేను నమ్ముకున్న నా కొడుకులు మళ్లీ నన్ను పాతాళానికి తొక్కారు. కాని మళ్లీ నేను పైకి రాగలన్రా. తరువాతి రోజు సీతారామయ్య ఉద్యోగం కోసం ఒక ఆఫీస్కి వెళ్తాడు. మీరు ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు మీరు ఈ ఆఫీస్లో ఉద్యోగం చెయ్యాలంటే మీ వయస్సు సహకరించదు. వయస్సు శరీరానికే గాని మనసుకి కాదు కదా సార్. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని పోషించటానికి ఉద్యోగం చేయటం తప్పనిసరి. కానీ నేను మీకు ప్యూన్ ఉద్యోగం మాత్రమే ఇవ్వగలను. జీతం 5,000 మాత్రమే. సరే సార్, నేను చేస్తాను. గవర్నమెంట్ ఉద్యోగం చేసిన మీరు ఇప్పుడు ప్యూన్ ఉద్యోగం చేయటానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అర్థమవుతుంది. ఏదైనా వ్యాపారం చేసి నష్టపోయారా? లేదండి, నా కొడుకుల్ని నమ్ముకొని మోసపోయాను. హో, ఇంటింటి రామాయణమా? మీరు రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. సీతారామయ్య ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్తాడు. సీత, నాకు ప్యూన్ ఉద్యోగం దొరికింది. నెలకి 5,000 జీతం. ప్యూన్ ఉద్యోగమా? మీరు ప్యూన్ ఉద్యోగం చేయటం ఏంటి నాన్న? నా భారం తగ్గించటానికి నువ్వు చదువు మానేయొచ్చు గాని నీ భారం తగ్గించటానికి నేను ఉద్యోగం చేయకూడదా వాసు?
అని నవ్వుతూ లోపలికి వెళ్తాడు. ఎన్నెదురు దెబ్బలు తగిలినా ధైర్యంగా ఎలా ఉండాలో మీ నాన్నను చూసి నేర్చుకోవాలిరా. తన తండ్రిని ఉద్యోగం మాన్పించాలంటే ఇప్పుడు అతను సంపాదించే 7,000 సరిపోవని వాసుకి అర్థమైంది. ట్రాన్స్పోర్ట్ కంపెనీ సూపర్వైజర్ని బ్రతిమిలాడి 15,000 జీతానికి బస్సు డ్రైవర్గా ఉద్యోగం తెచ్చుకుంటాడు. అయినప్పటికీ సీతారామయ్య ఉద్యోగం మానేయటానికి ఒప్పుకోడు. కొన్ని రోజుల తర్వాత వాసు డ్రైవ్ చేస్తున్న బస్సుకి కండక్టర్గా రవి అనే అబ్బాయి ఉద్యోగంలో చేరతాడు. అబ్బాయి మంచివాడు కావటంతో ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. ఇలా కొన్ని నెలలు గడుస్తాయి. సీతారామయ్య ఒకరోజు వాసుతో, మన ఇద్దరి జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఇప్పటికే అప్పు ఎక్కువగా ఉండటం వల్ల వడ్డీ నెల నెలా పెరిగిపోతుంది. మనం ఈ అప్పుల ఊబి నుండి బయటపడాలంటే ఒక్కటే దారుంది వాసు. ఏనాన్నది? మనం ఇక ఈ ఇల్లు అమ్మక తప్పదు వాసు. అదేమిటండి, ఈ ఇంటిని మీ నాన్నగారు చాలా కష్టపడి కట్టించారని అంటూ ఉంటారు. ఈ ఇంట్లో మీ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయని నాతో కూడా చాలాసార్లు అన్నారు. అలాంటి ఈ ఇంటిని అమ్మేస్తారా? ఇప్పుడు నా జ్ఞాపకాల కంటే అప్పు అనే ఆపద నుండి మన కుటుంబాన్ని బయటపడేయడమే నాకు ముఖ్యం సీత. సీతారామయ్య అదే ఊళ్ళోని భూపతివర్మ అనే వ్యక్తికి తన ఇంటిని అమ్మేస్తాడు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాను. మీరనుమతిస్తే అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి నా ఇంటిని చూసుకుంటాను. దాందే ఉండండి, మీకు ఎప్పుడు ఇక్కడికి రావాలంటే అప్పుడు రండి, నేను మీకు ఇంటి తాళాలు ఇస్తాను. సీతారామయ్య చాలా బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న వాసు ఆ ఇల్లు కొన్న వ్యక్తిని పక్కకు తీసుకువెళ్ళి, వర్మగారు, దయచేసి ఈ ఇంటిని కొన్నేళ్ళు ఎవరికి అమ్మకండి. మా పరిస్థితి మెరుగుపడితే మేం మళ్ళీ ఈ ఇంటిని కొనుక్కుంటాం. భూపతివర్మ దానికి సరే అంటాడు. సీతారామయ్య ఇల్లమ్మగా వచ్చిన డబ్బుతో అన్ని అప్పులు తీరుస్తాడు. వాళ్లు చిన్న ఇంట్లో అద్దెకుంటారు. సీతారామయ్య తన కూతురు చదువుకోవటంతో చదువుకున్న అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటాడు. కాని వాళ్లు కట్నం ఎక్కువ అడగటంతో సంబంధం కుదర్చలేకపోతాడు. అప్పుడు పెళ్లిళ్ల పేరయ్య సీతారామయ్యతో, మీరు మీ అమ్మాయికి పెద్దగా చదువుకోని అబ్బాయికిచ్చి పెళ్లి చేయటం మంచిది అనిపిస్తుందండి. వాళ్లైతేనే పెద్దగా కట్నం అది ఆశించరు. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. చదువుకోని అబ్బాయితో సర్దుకుపోలేదనిపిస్తుంది. మీరనేది కూడా నిజమే. తన పెళ్లి చేయటానికి తన తండ్రి సతమతమవుతున్నట్లు శ్వేతకు అర్థమవుతుంది. ఒకరోజు వాసు బస్ కండక్టర్గా పనిచేస్తున్న రవిని ఇంటికి ఆహ్వానిస్తాడు. వాసు రవిని తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. తరువాత సీతారామయ్య, వాసు, రవి మాట్లాడుకుంటూ ఉండగా, ఇంతకీ నిన్న ఏదో సంబంధం చూడ్డానికి వెళ్ళావు కదా, ఏమైంది? పెళ్ళైన తర్వాత నేను నా తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరు కుటుంబం పెట్టాలి అన్నారు. అది నాకు నచ్చక ఆ సంబంధం వదులుకున్నాను. అయినా మధ్యలో వచ్చే భార్య కోసం తల్లిదండ్రులను వదులుకుంటానని వాళ్ళెలా అనుకున్నారో. అతని ఆలోచన తీరు శ్వేతకు బాగా నచ్చుతుంది. సీతారామయ్య, సీతకి కూడా అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కొంచెం సేపటి తర్వాత రవి ఇంటికి బయలుదేరతాడు. సీతారామయ్య వాసుతో, ఈ అబ్బాయి చాలా మంచివాళ్లా ఉన్నాడ్రా. అవునాన్నా, రవి చాలా మంచివాడు. అందుకే చాలా తక్కువ రోజుల్లోనే మేం మంచి స్నేహితులమయ్యాం. రవిని వాసు కొన్నిసార్లు ఇంటికి తీసుకొస్తాడు. వానికి అతని నడవడిక బాగా నచ్చుతుంది. ఒకరోజు శ్వేత వాసుతో, అన్నయ్య, నాన్న నా పెళ్లి గురించి చాలా ఆందోళన పడుతున్నారు. నాన్న, నేను నీకు చదువుకున్న అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటుంది నిజమే, కానీ ఆందోళన పడట్లే శ్వేత. లేదన్నయ్య, నాకు చదువుకున్న అబ్బాయితో పెళ్లి చేయడానికి అప్పు చేసి మళ్ళీ మీరు ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు. నేను నీ స్నేహితుడు రవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఆయనకి ఇష్టమైతే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. ఏమంటున్నావు శ్వేత? రవి నీలా చదువుకున్నవాడు కాదు. లేదన్నయ్య, ఆయన బాగా చదువుకున్నవాడు. మా నాన్నయ్యలే చదువుకోనివారు. అందుకే మన అమ్మా నాన్నల్ని, మన కుటుంబాన్ని కష్టాలను వదిలేశారు. అతని మాటల్లో అమ్మా నాన్నలంటే ఎంత ప్రేముందో అర్థమవుతుంది. అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకునేవాడు భార్యని కూడా ప్రేమగా చూసుకుంటాడు. అతనిని పెళ్లి చేసుకుంటే నేను మీకు దగ్గరగా కూడా ఉంటాను. శ్వేత స్పష్టంగా ఆలోచిస్తుందని అర్థం చేసుకున్న వాసు ఈ విషయం తన తల్లిదండ్రులకి చెప్పి ఒప్పించి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు. పెళ్లిచూపులలో రవి శ్వేతతో, మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు, నేను 10వ తరగతి కూడా చదవలేదు. మీరు నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నారు? శ్వేత తన అన్నయ్యకు చెప్పిందే రవికి కూడా చెప్తుంది. రవి శ్వేత పరిపక్వత ఉన్న అమ్మాయి అని అర్థం చేసుకుని పెళ్లి ఒప్పుకుంటాడు.
కొన్ని రోజుల తర్వాత గుడిలో వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తారు. శ్వేతని అత్తారింటికి పంపిస్తారు. కొన్ని రోజుల తర్వాత డిగ్రీ ఫలితాలలో శ్వేత ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. రవి ఆమెతో, శ్వేత, నువ్వింకా చదువుకోవాలి అనుకుంటున్నావా? లేదండి, అయినా పెళ్ళిన తర్వాత చదువుకోవడం ఏంటండి? అదేంటి శ్వేత, ఏ బంధమైనా మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి కానీ వెనక్కి లాక్కూడదు. నీకు చదువుకోవాలనుందని నాకు తెలుసు శ్వేత. అవునండి, నేను బిఎడ్ చేయాలనుకుంటున్నాను. కానీ పెళ్ళైన తర్వాత కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే నలుగురు ఏమనుకుంటారో. నలుగురు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మనం మన ఎదుగుదల మీద శ్రద్ధ పెట్టాలి తప్ప అనేవాళ్ళని పట్టించుకోకూడదు శ్వేత. కానీ ఇప్పుడు నా చదువుకయ్యే ఖర్చు సంగతి నేను చూసుకుంటానుగా. ఇక నువ్వేం ఆలోచించకు శ్వేత. 2 రోజుల్లో వెళ్ళి అడ్మిషన్ తీసుకుందాం. అలాగేనండి. రవి శ్వేతని కాలేజ్కి తీసుకువెళ్లి జాయిన్ చేస్తాడు. ఇది తెలుసుకున్న సీతారామయ్య, అతని భార్య చాలా సంతోషిస్తారు. వాసు సూర్యతో, నా చెల్లెలు నిన్ను పెళ్లి చేసుకోవాలని చాలా మంచి నిర్ణయం తీసుకుంది రవి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత సీతారామయ్య, సీత, వాసు శ్వేతను చూడ్డానికి తన ఇంటికి వెళ్తూ ఉండగా గట్టి వర్షం పడుతుంది. దాంతో వాళ్ళు ఒక చెట్టు కింద ఆగుతారు. వర్షం పడేటప్పుడు చెట్టు కింద నుంచోటం మంచిది కాదు, పిడుగులు పడచ్చు. అయితే ఆ గుళ్ళోకి వెళ్దాం పదండి. ముగ్గురు గుడిలోకి వెళ్తారు. అక్కడ తండ్రి కొడుకులు ఇలా మాట్లాడుకోవటం సీతారామయ్య వింటాడు. ఆ ఫాంప్లెట్ ఏంట్రా? ఇది కథా రచనా పోటీకి సంబంధించిన ఫాంప్లెట్ నాన్న. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. రచనా పోటీనా? ప్రైజ్ మనీ ఎంత? 3 లక్షలు. సీతారామయ్య ఆ మాటలు విని ఆ యువకుడి దగ్గర ఫాంప్లెట్ తీసుకుని చూస్తాడు. అతనికి తన కుటుంబంలో జరిగినదే కథగా రాయాలనే ఆలోచన వస్తుంది. దేవునికి దండం పెట్టుకుని విజయం చేకూరాలని కోరుకుంటాడు. ఆ రాత్రి గుణపాఠం అనే పేరుతో తన కొడుకుల చదువుల కోసం శక్తికి మించి ఖర్చు పెట్టటం, వారు స్థిరపడిన తరువాత బాధ్యతలు తీసుకోకుండా తండ్రిని నిందించి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో పాటు మీరు ఇప్పటి వరకు చూసిన కథను అందులో రచిస్తాడు. చివరిలో కొడుకులను నమ్ముకొని మోసపోవద్దని తల్లిదండ్రుల్ని హెచ్చరిస్తాడు. తరువాతి రోజు ఆ కథను పోస్టు ద్వారా నిర్వాహకులకి పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతని కథ మొదటి బహుమతి గెలుచుకుందనే ఉత్తరం వస్తుంది. సీతారామయ్య సంతోషంగా ఈ విషయం ఇంట్లో తెలియచేస్తాడు. వాసుతో కలిసి వెళ్ళి ప్రైజ్ మనీ తీసుకొస్తాడు. వాసు, ఈ 3 లక్షలతో సెకండ్ హ్యాండ్ బస్ కొందాంరా. నువ్వు అల్లుడుగారు కలిసి బస్సు నడిపితే మీకు ఆదాయం బాగుంటుంది. సీతారామయ్య అమ్మిన ఇంటిని విడిపించటం లక్ష్యంగా పెట్టుకున్న వాసుకి కూడా ఇది సరైన నిర్ణయం అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత సెకండ్ హ్యాండ్ బస్ కొంటారు. శ్వేత కూడా తన భర్త, అత్తమామలతో కలిసి అక్కడే ఉంటుంది. మరోవైపు కార్తీక్ వంశీతో వారి మేనేజర్, ఇంకా ఎన్ని రోజులు ఇలా జాబ్ చేస్తా? నేను సొంతంగా కంపెనీ పెట్టాలి అనుకుంటున్నాను. మీరిద్దరూ నాతో కలుస్తారా? జాబ్ అయితే ఎలాంటి తలనొప్పి లేకుండా చేసుకోవచ్చు. అవును, అదే సొంతంగా కంపెనీ పెడితే చాలా టెన్షన్స్ ఉంటాయి. మనం రిటైర్ అయ్యే వరకు ఇలా ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బు కంపెనీ పెడితే 5 సంవత్సరాల్లోనే సంపాదించొచ్చు. వయసున్నప్పుడు సంపాదిస్తేనే కదా మనం ఎంజాయ్ చేయగలం. మీరే ఆలోచించండి. కొన్ని రోజుల ఆలోచన తర్వాత కార్తీక్ వంశీ అతనితో కలిసి కంపెనీ ప్రారంభిస్తారు. అనుకున్నట్లుగానే వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇద్దరూ పెద్ద ఇల్లు కొంటారు. కానీ వాళ్ళు ఆడుతున్న వైకుంఠపాళి ఆటలో నిచ్చెనలతో పాటు అంతకంటే పెద్ద పాములు కూడా ఉంటాయని వాళ్ళు మర్చిపోతారు. ఇదిలా ఉండగా రవి కూడా బస్ డ్రైవింగ్ నేర్చుకుంటాడు. ఇద్దరూ కలిసి ఉదయం నుండి రాత్రి వరకు బస్సు నడుపుతారు. అనుకున్నట్లుగానే వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇద్దరూ కలిసి 2 ఏళ్ల పాటు ఇలానే కష్టపడతారు. శ్వేత బీఈడీ పూర్తి చేసి టీచర్ ఉద్యోగం తెచ్చుకుంటుంది. ఒకరోజు దిగులుగా కూర్చున్న సీతారామయ్యతో, ఏమైందండి అంత దిగాలుగా ఉన్నారు? ఏం లేదు సీత. మనింటి గురించే కదూ? అవును సీత, నేను బ్రతికుండగా మనం మన ఇంటిని మళ్ళీ సొంతం చేసుకోగలమా అంటూ కంటతడి పెట్టుకుంటాడు. బయట నుంచి ఇది వింటున్న వాసు కూడా ఏడుస్తాడు. వాసు రవితో, రవి, నాన్న ఇంటి గురించి ఆలోచిస్తూ తనలో తాను చాలా బాధపడుతున్నారు. కానీ ఆ ఇల్లు విడిపించటానికి మన ప్రస్తుత సంపాదన సరిపోదు. మన సంపాదనలో చాలా భాగం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. అయితే మనం లోన్ తీసుకొని మరొక బస్సు కొందాం వాసు. ఆ ప్రయత్నం కూడా చేశాను రవి, కానీ నాకు ఎక్కడ లోన్ దొరకలేదు.
వారి సంభాషణ వింటున్న శ్వేత లోపలికొచ్చింది. మన ఇల్లు విడిపించడానికి నువ్వు ఇంకో బస్ కొనే ప్రయత్నం చేస్తున్నావని నాకెందుకు చెప్పలేదన్నయ్య? నాన్న బాధను తీర్చే బాధ్యత నాకు కూడా ఉంది కదా అన్నయ్య. నాన్న దిగులు పడుతున్నారని చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలే శ్వేత. బస్ కొనడానికి నేను లోన్ తీసుకుంటానన్నయ్య. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను కనుక నాకు లోన్ తేలిగ్గా వస్తుంది అని వాసుకి ధైర్యం చెప్పి కొన్ని రోజుల తర్వాత లోన్ తీసుకుంటుంది. ఆ డబ్బుతో వాసు మరొక బస్సు కొని, నాన్న కోరిక తీర్చడానికి నీ వంతు నువ్వు పూర్తి చేసావు శ్వేత, ఇక నా వంతు. వాసు ఆ బస్సు నడుపుతూ రాత్రింపగళ్ళు ఒక యంత్రంలా పనిచేస్తాడు. పెరిగిన ఆదాయంతో వాసు వ్యాపారికి కొంచెం కొంచెంగా డబ్బు చెల్లిస్తూ ఉంటాడు. ఇలా 2 ఏళ్లు గడుస్తాయి. ఒకరోజు వాసు ఇంటికి వెళ్తూ ఉండగా తన అమ్మా నాన్న వారి ఇంటి గేటు దగ్గర ఉంటారు. ఏ నాన్నా ఇక్కడున్నారు? ఏమీ లేదురా, ఒకసారి మన ఇల్లు చూద్దామని వచ్చాం. లోపలికెళ్దాం పదండి నాన్న. ముగ్గురూ కలిసి లోపలికి వెళ్తారు. ఆ ఇంట్లో ఆనందంగా తిరుగుతున్న సీతారామయ్యని చూసి వాసు, నాన్నా ఇక్కడికొచ్చిన ప్రతిసారి మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ ఇంట్లో నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయిరా. ఇక్కడికొచ్చినప్పుడల్లా వాటిని నెమరు వేసుకుంటూ ఉంటాను. అందుకే ఇక్కడికొచ్చినప్పుడు నా మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఇక ఈ నవ్వు ఎప్పుడూ మీ మొహం మీద ఇలానే ఉంటుంది నాన్న అని ఇంటి పత్రాలు చేతికిస్తాడు. ఇప్పుడే వర్మగారికి 15 లక్షలు ఇచ్చి ఇంటి పత్రాలు తీసుకున్నాను. నేరుగా ఇంటి పత్రాలు చూపించి మీ ఇద్దరి మొహంలో ఆనందం చూడాలి అనుకున్నాను నాన్న. అందుకే మీకు ఈ విషయం చెప్పలేదు. ఈ ఇల్లు మళ్లీ మందయింది. సీతారామయ్య ఇంటి పత్రాలు చూసి కంటతడి పెట్టుకుని వాసుని హత్తుకుంటాడు. శ్వేత లోన్ తీసుకోవటం వల్లే మన ఇల్లు మళ్లీ మనకి సొంతమైంది నాన్న. కొంచెం సేపటి తర్వాత శ్వేత, రవి అక్కడికి చేరుకుంటారు. సీతారామయ్య శ్వేతతో, ఒకప్పుడు నా కొడుకుల మాటలు విని నిన్ను నీకిష్టమైన చదువు చదువుకోనివ్వకుండా చేశాను. కాని నువ్వు కష్టపడి చదువుకొని నీ అన్నయ్య వ్యాపారానికి సాయం చేసి ఈ ఇంటిని మళ్లీ మనకు దక్కడానికి కారణమయ్యావు శ్వేత. నన్ను ఉద్ధరిస్తారు అనుకున్న నా కొడుకులిద్దరూ నన్ను మోసం చేశారు. నువ్వు నీ అన్నయ్య కలిసి నన్ను ఆదుకున్నారు. ఆడపిల్లని చదివించటం కంటే పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించటమే పెద్ద బాధ్యత అనుకునే నాలాంటి ప్రతి తండ్రికి నీ విజయం ఒక చెంపదెబ్బ అవుతుంది శ్వేత అని తనను మెచ్చుకుంటాడు. కొంతకాలం తర్వాత వాసు, రవి మరొక బస్సు కొని ఇద్దరు డ్రైవర్లని పనిలో పెట్టుకుంటారు. ఇలా ఆదాయం పెరిగే కొద్దీ వాళ్లు ఒక్కో బస్సు కొంటూ 4 ఏళ్లలో 8 బస్సులతో ట్రాన్స్పోర్ట్ కంపెనీని పెడతారు. మరోవైపు కార్తీక్ వంశీ కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన కంపెనీ టర్నోవర్ 6 నెలల్లోనే డబుల్ అవుతుంది. కానీ వాళ్ళిచ్చిన డెడ్లైన్ లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం చాలా కష్టం. మనం కంప్లీట్ చేయలేకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాం. కావాలంటే మనం ఇంకొంతమంది ఎంప్లాయీస్ని తీసుకుందాం, అంతేగాని ఇంత పెద్ద ప్రాజెక్ట్ వదులుకోవటం కరెక్ట్ కాదు. ఇలా వాళ్ళు ప్రాజెక్ట్ ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు హామీ ఇచ్చిన గడువులోపు పూర్తి చేయలేకపోతారు. దాంతో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీ వాళ్ళు వారిపై నష్టపరిహారం కేసు పెడతారు. కార్తీక్ వంశీ వాళ్ల ఇల్లు, కార్లు అమ్మినా కూడా వారికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేకపోతారు. మిగిలిన నష్టపరిహారం చెల్లించటానికి వారికి 1 వారం రోజులు గడువిస్తారు. కార్తీక్ వంశీ కలిసి మనశ్శాంతి కోసం గుడికి వెళ్తారు. అక్కడి పూజారి ఈ విధంగా ప్రవచనాలు చెబుతూ ఉంటారు. కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. దుర్యోధనుడు అన్యాయంగా జూదంలో గెలిచి ధర్మరాజు రాజ్యాన్ని లాక్కున్నాడు. ద్రౌపదిని తన సభలో అవమానించాడు. దానికి ఫలితంగా 13 ఏళ్ల తరువాత కురుక్షేత్రం యుద్ధంలో తన తమ్ముళ్ళందరి చావులని కళ్ళారా చూశాడు. చివరికి తాను కూడా చనిపోయాడు. ఈ విధంగా ఎవరు చేసిన కర్మ వారిని వెంటాడుతుంది, అది పుణ్యమైనా పాపమైనా. ఇది విన్న వాళ్ళిద్దరూ, ఆ మాటలు మనకే చెప్తున్నట్లనిపిస్తుందన్నయ్య. అవునరా, నాన్న మనల్ని చాలా కష్టపడి ప్రయోజకుల్ని చేసినా చేతకాని వాడివి అని అనరాని మాటలు అన్నావు. మన స్వార్థంతో నాన్నని కష్టాల్లో వదిలేసి ఆయన్ని మోసం చేశాం. దానికి ప్రతిఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనల్ని ఈ కష్టం నుంచి నాన్న మాత్రమే కాపాడగలరు. మనం ఈ విషయం నాన్నకి చెప్తే ఖచ్చితంగా మనకు డబ్బిస్తారు. మనం ఇంత కష్టంలో ఉన్నామని తెలిస్తే నాన్న ఖచ్చితంగా సాయం చేస్తారు.
కానీ ఆయన అన్ని మాటలు అన్న తర్వాత ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తాం? ఇంకో వారం రోజుల్లో వారికి డబ్బు చెల్లించకపోతే మనకి జైలు శిక్ష తప్పదు అని కార్తీక్ని వంశీ ఒప్పిస్తాడు. ఇద్దరూ భార్యా పిల్లలతో కలిసి సీతారామయ్య దగ్గరకు వెళ్తారు. చాలా ఏళ్ల తర్వాత పిల్లల్ని చూడ్డంతో సీతారామయ్య సీత కంటతడి పెట్టుకుంటారు. కొంచెం సేపటి తర్వాత కార్తీక్ వంశీ జరిగిందంతా చెప్తారు. సీతారామయ్య వారడిగిన దానికంటే ఎక్కువ డబ్బిచ్చి వారికి డబ్బు చెల్లించి మిగిలిన డబ్బుతో మీ కంపెనీని మళ్లీ నిలబెట్టండి. వ్యాపారంలో అత్యాశ ఉండకూడదు. నాకు సంబంధం లేని విషయం అనుకోకపోతే మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అలా అంటారేంటి నాన్న? చెప్పండి. మీరు సంపాదించే డబ్బు మొత్తం మీ కొడుకుల కోసం ఖర్చు పెట్టకండి. మీకంటూ కొంత మిగుల్చుకోండి. నా కొడుకుల చేతిలో నేను మోసపోయినట్లు మీరు మీ కొడుకుల చేతిలో మోసపోకండి. అందుకే నేను చేసిన తప్పు మిమ్మల్ని చెయ్యొద్దు అని చెప్తున్నాను. మీరు నన్ను ఎన్ని మాటలన్నా ఎప్పుడూ మీరు సుఖంగా ఉండటమే నాకు కావాలరా. సీతారామయ్య మాటలు వారిద్దరికీ గట్టి చెంపదెబ్బలా తగులుతాయి. అప్పట్నుండి కార్తీక్, వంశీ అత్యాశకు పోకుండా మళ్లీ వ్యాపారం చేస్తారు. వాసు కలియుగ సీతారాముల్ని చాలా అపురూపంగా చూసుకుంటాడు. అలా వారి కథ సుఖాంతం అవుతుంది. ఈ కథను మీరు చివరి వరకు చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అందమైన బొమ్మలతో, కమ్మనైన కుటుంబ కథలతో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాం.